కానీ ఈ విధాన నిర్ణయాల అమల్లో ప్రైవేటైజేషన్ అంటే ఇవాళ మన కాలేజీలకు సంబంధించి ఇవాళ మన హెల్త్ కాలేజెస్ కావచ్చు ప్రైవేటుకు సంబంధించి వాళ్ళకి అప్పచెప్పడం అనేది మీరు ఎట్లా చూస్తారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నంతగా జరుగుతూ ఉందా వైద్య కళాశాల విషయం? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు సార్. ఋషికొండకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు, 17 కాలేజీలకి జీవో ఇచ్చాను అన్నాడే కానీ 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది. ఇవాళ ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తం చేశాడు. అసలు రాబోయే తరాలను నాశనం చేసేళ్ళాడు. ఒక ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, బటన్ నొక్కాను అని వాడి స్వార్థం చూసుకున్నాడు. అసలు ప్రజా సమస్యల మీద ఎక్కడ వెళ్ళాడు జనంలోకి? ఎన్నికల ముందు శుష్క వాగ్దానాలన్నీ చేశాడు. జగనన్న మోసాలు అన్నీ కావు. ఏది అమలైంది? ఎంప్లాయీస్ని దగా చేసే, రైతులను దగా చేసే. కరువు వచ్చినా సహాయం చేయలేదు, వరదలు వచ్చినా సహాయం చేయలేదు. కానీ మీరు కరువు వరదలంటే గుర్తొచ్చింది. రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, 1100 మేర బాకీ పెట్టారు. ఇట్లాంటి విషయాలన్నీ 1600 కోట్లు బాకీ పెట్టిపోయాడు. ధాన్యం కొన్నాడు, డబ్బులు ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చాక డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఈ సంవత్సరం రైతులను అడగండి పోయి, కొన్న 24 గంటలు డబ్బులు ఇచ్చాం. ఎప్పుడు లేనంత ధాన్యం కొన్నాం. మిల్లర్లకు కాదు, ప్రభుత్వానికి అమ్ముతున్నారు రైతులు ముందుకు వచ్చి. ఇదివరకు ప్రభుత్వానికి అమ్మాలంటే భయపడేవాళ్ళు. రివర్స్లో వెళ్తుంది. అలాగే మొన్న వర్షాలు వచ్చినాయి, వెంటనే ఇన్పుట్ సబ్సిడీలు అవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఉన్నాయి సమస్యలు. ఆ ఫైనాన్షియల్ స్టింజెంట్ ఉంది. గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల ఎంఎన్ఆర్జీఎస్ లాంటి జల మిషన్ లాంటివన్నీ ఆగిపోయాయి. పథకాల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోయినాయి. వాటికి మ్యాచింగ్ లెవెల్ రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి. రోడ్డు వర్క్ ఇప్పుడు అన్ని వేగం పెరిగినాయి కదా. రోడ్డు వర్క్లన్నీ, నేషనల్ హైవేస్ అన్నీ స్పీడప్ అయినాయి. రైల్వే వర్క్లన్నీ స్పీడప్ అయిపోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, పోర్టులు మొదలైపోయినాయి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది, కడప ఎయిర్పోర్ట్ అయిపోయింది, కర్నూలు ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా నెల్లూరు ఏరియాలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. దట్ ఈస్ ద లీడర్షిప్. అందుకని ఇవాళ మేము ఎందుకు మద్దతు ఇస్తున్నాం? ఆయన చేసే కరెక్ట్ వేలో వెళ్తున్నాం. ఫ్యూచర్ కోసం. ఇప్పుడు అమరావతి వేగం పెరిగింది. 5 ఏళ్ళు ఏమీ జరగలేదు, ఉన్నది తగలేశాడు. ఇప్పుడు అమరావతి రాబోయే 6-7 నెలలు చాలా వేగంగా స్పీడ్ అవుతుంది. పోలవరం స్పీడ్ అయిపోయింది.